చేతివేలు పోగొట్టుకున్న బాలుడికి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. కాలి బొటనవేలు తీసి చేతికమర్చారు. ప్రస్తుతం అతను మామూలుగా తన పని తాను చేసుకుంటున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన రఫీమియా తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులు చేస్తుండేవారు. 3 ఏళ్ల క్రితం రఫీ క్రాకర్స్ కాలుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుడి చేయి బొటనవేలు, మరో 2 వేలు ఊడిపోయాయి. వాటిని అతికించడానికి అత్తాపూర్లోని జర్మంటెక్ ఆసుపత్రి వైద్యులు ముందుకొచ్చారు. జావేద్ జార్టన్ వైద్య బృందం అతడి కాలివేలుని తీసి బొటనవేలుగా అమర్చారు. వారు 3 నెలల క్రితం చికిత్సను పూర్తి చేశారు. ఫిజియోథెరపీ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం సాధారణ బొటనవేలు మాదిరిగానే పనిచేస్తోందన్నారు. తెలంగాణలో ఇటువంటి అరుదైన ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి అంటున్నారు డాక్టర్స్. మూడు సంవత్సరాల క్రితం టపాకాయలు కాలుస్తూ ఉంటే 2 చేతుల్లో కూడా బాంబులు పేలిపోయి ఇక్కడ బాబు దగ్గర వెస్ట్ బెంగాల్ ఒక రోజువారీ కూలి పని చేసుకునేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి అబ్బాయి. సార్, ఇది తిన బొటనవేలు కాదు, ఇతని కుడి కాలు నుంచి తీసినటువంటి వేలు. ఇవాళ మేము డూయింగ్ టుడే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయగలుగుతున్నామంటే దెర్ ఇస్ కొంచెం యూనిక్ సర్జరీ. మా అక్కడ యూనిక్ సర్జరీస్ అనేవి జరిగినాయి ఇక్కడ. సో 1 హ్యాండ్ సర్జరీ అనేది టో హ్యాండ్ లాస్ అయిన ఒక చిన్న అబ్బాయి 11 years చైల్డ్ కి టో ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మా అక్కడ జర్మంటెన్ హాస్పిటల్లో చేసినాం ఈ సర్జరీ. ఇంకొకటి రివర్స్ షోల్డర్ అనేది కూడా ఫస్ట్ టైం ఇక్కడే చేసినాం. సో దీని గురించి ప్రెస్ రిలీజ్ టుడే చేస్తున్నాం మేము. సో ఫస్ట్ టో ట్రాన్స్ఫర్ అనేది ఒక చాలా యూనిక్ సర్జరీ. దీని గురించి చాలా ఎక్స్పర్టీస్ కావాలా అండ్ equipment kavala and anesthesia support. So we have Dr. Sandeep Sriram. He is a very expert hand surgeon in Telangana. So ఆయన ఈ సర్జరీ మా హాస్పిటల్లో చేసినారు. కుడివైపు కాలులో ఉన్న వేలు తీశారు. కాలులో ఉన్న వేలును తీసేటప్పుడు దాంతో పాటు రక్తనాళాలు నరాలు కూడా తీస్తారు. తీసి ఇక్కడ తీసుకొచ్చి చేతిలో ఉన్నటువంటి రక్తనాళాలు నరాలను ఓపెన్ చేసి రెండింటి మధ్య వాళ్ళు సూక్ష్మంగా కలిపి వాటిని స్టిచ్ చేస్తారన్నమాట. అందువల్ల ఇప్పుడు రక్తనాళాలు పనిచేస్తున్నాయి, నరాలు కూడా పనిచేస్తున్నాయి కనుక దానికి స్పర్శ తెలుస్తుంది. సో 6 weeks వరకు మనము ప్లాస్టర్ లో పెట్టాము. 6 weeks వరకు 6 వారాల వరకు. 6 వారాల తర్వాత అన్ని తీసేసి ఫిజియోథెరపీ స్టార్ట్ చేసాం అన్నమాట. ఫిజియోథెరపీ 2 months వెళ్ళింది ఫిజియోథెరపీ. సో ఆ మూవ్మెంట్ రావడానికి ఇదంతా. ఇప్పుడు ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే 2 months నుంచి ఫిజియోథెరపీ చేయడం వల్ల. చేతివేలు పోగొట్టుకున్న బాలుడికి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. కాలి బొటనవేలు తీసి చేతికమర్చారు. ప్రస్తుతం అతను మామూలుగా తన పని తాను చేసుకుంటున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన రఫీమియా తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. 3 ఏళ్ల క్రితం రఫీ క్రాకర్స్ కాలుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుడి చేయి బొటనవేలు, మరో 2 వేలు ఊడిపోయాయి. వాటిని అతికించడానికి అత్తాపూర్లోని జర్మంటెన్ ఆసుపత్రి వైద్యులు ముందుకొచ్చారు. జావేద్ వైద్య బృందం అతడి కాలివేలుని తీసి బొటనవేలుగా అమర్చారు. వారు 3 నెలల క్రితం చికిత్సను పూర్తి చేశారు. ఫిజియోథెరపీ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం సాధారణ మాదిరిగానే అతను నడవగలుగుతున్నాడు, తన పని తాను చేసుకోగలుగుతున్నాడు.